స్టోరీని స్టార్ట్ చేసే కంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మాకు 2 రోజులు టైం పడుతుంది. సో కాబట్టి లైక్ కొట్టండి. ఇక సినిమా స్టార్టింగ్ సీన్ లో 2026లోని ఒక గ్రామ ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వెళ్లారు. అలాంటి సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మీరందరూ ఎందుకు ఓటు వేయడానికి వెళ్ళట్లేదు అని అడిగితే ఆ ఊరి జనాలందరూ వచ్చేసి మేము ప్రతిపక్షం వాళ్ళకి ఓటు వేస్తున్నామని తెలిసి మేము ఓటు వేసేస్తే మా చేయి తీసేస్తున్నారు, మేము ఓటు వేయము అని చెప్తారు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నేను ఒక వీరుడి కథ చెప్తాను, ఆ కథ వింటే మీ అందరికి ధైర్యం వచ్చింది, ఎంతో మంది ప్రజల కోసం అతను నించున్నాడు అంటారు. అప్పుడు ఆ ఊరి జనాలందరూ ఎవరతను, అతని కథ చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అతని పేరు తలపతి అనగానే ఒక టైటిల్ కార్డ్ పడుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2013లో ఒక పోలీస్ స్టేషన్ కి కొత్తగా ఒక క్రిమినల్ గ్యాంగ్ ని దింపుతారు. అదే సమయంలో ఆ క్రిమినల్ గ్యాంగ్ అంతా కలిసి కావాలనే ప్లాన్ చేసి ఆ జైలుకి వెళ్లి ఆ జైల్లో ఉన్న ఒక ఖైదీ మరణించేలా చేయడానికి వెళ్తారు. అదే విషయం ఆ జైల్లో ఉన్న అతను మెయిన్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తాడు. అలాంటి సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వెంటనే నేను జైలుకు వస్తున్నాను అని చెప్తాడు. దానికి ఆ జైలర్ వచ్చేసి సార్ మీరు కొంచెం చిన్నగానే రండి, వీళ్ళందరూ 116 బ్లాక్ లోకి వెళ్లారు అంటారు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ 116 బ్లాక్ లో ఎవరున్నారు అనగా ఆ జైలర్ వచ్చేసి 116 బ్లాక్ లో తలపతి గారు ఉన్నారు సార్, తలపతి గారు ఉన్నంత వరకు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగదు అంటారు. ఇక అదే సమయంలో ఆ విలన్ గ్యాంగ్ వచ్చేసి ఒక ముసలాయిని తోసుకుని ఆ జైల్లో ఉన్న అతన్ని కొట్టడానికి వెళ్తారు. అప్పుడే విజయ్ తలపతి గారు వచ్చేసి అక్కడ కింద పడిపోయిన ఉన్నటువంటి ఒక ముసలాయిని లేపుతాడు. అయితే ఆ ముసలాయిని లేపిన తర్వాత మీరందరూ వచ్చేసి ఎందుకు ఆ ముసలాయిని తోసుకుంటూ వెళ్లారు, మీరందరూ ఎందుకు ఆ జైల్లో ఉన్న వ్యక్తిని కొడదామని చూస్తున్నారు అని చెప్పేసి విజయ్ తలపతి గారు అనగా విజయ్ తలపతి గారి మధ్యలో వచ్చి ఒక అతన్ని కొట్టి మీరు మర్యాదగా ముసలాయిని లేపేసి వెళ్లారు, మళ్ళీ అతన్ని నిద్రపుచ్చి మీకు కావాల్సిన పని చేసుకోండి, మీరెవరినైనా కొట్టండి, నాకు సంబంధం లేదు అంటారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం అతను చెప్పిన మాటను అయితే వినరు. దానికి విజయ్ తలపతి గారు ఒక అతన్ని అయితే మాత్రం కొడతాడు. అయితే ఆ సమయంలో వచ్చేసి విజయ్ తలపతి గారి దెబ్బలు తిన్న తర్వాత ఎలాగైనా ఆ ముసలాయిని నిద్రపుంచుదామని చెప్పేసి ఆ ముసలాయిని దగ్గరికి వచ్చి జోలపాట పాడతారు. అప్పుడు జోలపాట పాడినప్పటికీ కూడా ఆ ముసలాయిని అయితే మాత్రం అస్సలు పడుకోడు. ఇక అదే టైంలో వచ్చేసి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇంతకీ ఎవరు ఈ తలపతి అని అడగ్గా ఆ జైలర్ వచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇతను ఒక కేసు మీద పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఆ సమయంలో వచ్చేసి ఆ జైలర్ కాకుండా ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మొత్తం డాక్యుమెంట్స్ వచ్చేసి తలపతికి చూస్తాడు. అయితే ఆ తలపతి డాక్యుమెంట్స్ మొత్తం చూసిన తర్వాత తలపతి వచ్చేసి అన్యాయంగా జైలుకు వచ్చాడని తెలుసుకొని అతన్ని ఎలాగైనా విడిపిద్దామని చూస్తాడు. ఇక అదే సమయంలో వచ్చేసి ఆ జైలర్ కూతురు వచ్చేసి విజయ్ తలపతి గారితో బాగా క్లోజ్ అవడంతో పాటు విజయ్ తలపతి గారితోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవారు. ఇక అదే సమయంలో నెక్స్ట్ సీన్ లో వచ్చేసి విజయ్ తలపతి వాళ్ళ అమ్మగారికి వచ్చేసి బాగోకపోవటం ఆ జైలర్ కి తెలుస్తుంది. ఆ జైలర్ కి అది విషయం తెలియటంతో విజయ్ తలపతి గారిని బయటకు తీసుకువెళ్లాలని చూస్తారు. కానీ ఆ జైల్లో వాళ్ళు వచ్చేసి తలపతి గారిని ఇప్పుడు బయటకు తీసుకెళ్తే ఇప్పుడు వచ్చేసి అది పెద్ద కేసు అవుతుంది అని చెప్తారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అది ఏమాత్రం పట్టించుకోకుండా విజయ్ తలపతి గారిని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్లి చివరి కోరికను తీర్పిచ్చి వాళ్ళ అమ్మ వచ్చేసి విజయ్ తలపతి గారిని చూసిన తర్వాత మరణిస్తుంది. ఇక వాళ్ళ అమ్మ మరణించినప్పటి నుంచి ఆ చిన్న పిల్ల వచ్చేసి పోలీస్ ఆఫీసర్ కూతురే వచ్చేసి విజయ్ తలపతి గారికి తినిపించడం గానీ ఆడుకోవడం గానీ చేస్తూ ఉండేది. ఇక అదే సమయంలో వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి విజయ్ తలపతి గారిని బయటకు తీసుకెళ్లడం వల్ల అతని జాబ్ పోయిందని తెలుసుకుంటారు. ఇంకా అలాగే వచ్చేసి అతను ఆగస్టు 15 వచ్చేసి విజయ్ తలపతి గారిని విడుదల అయ్యేటట్టుగా చేస్తారు. ఇక ఆగస్టు 15 వచ్చేసి విజయ్ తలపతి గారు జైలు నుంచి విడుదల అవ్వగానే వచ్చేసి ఫస్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తారు. సార్ మీరు ఎందుకు ఈ విధంగా నన్ను బయటకు తీసుకెళ్లారు, ఒకవేళ మీ జాబ్ పోయిద్దని చెప్తే నేను మమ్మల్ని చూసేవాడిని కాదు కదా అంటారు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎలాగైనా సరే ఒక తల్లి బాధ నాకు తెలుసు, అందుకే నేను తీసుకువెళ్ళానని చెప్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఒక పోలీస్ జైలుకి అయితే మాత్రం ఒక వ్యక్తిని తరలిస్తారు. అయితే ఆఫ్రికా వాళ్ళు మొత్తం కూడా ఆ వ్యక్తిని ఎలాగైనా జైల్లోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎలాగైనా మరణించేలా చేయాలని చెప్పేసి మారణాయుధాలన్నీ పట్టుకుంటారు. కానీ ఆ వ్యక్తులందరూ కూడా అతని మీదకి వచ్చేలోపే అతను వచ్చేసి అందరినీ కొడుతూ ఉంటాడు. ఇక మిగతా సమయంలో వచ్చేసి చాలా వరకు వెహికల్స్ వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి పెద్ద భూకంపాలు అయితే సృష్టిస్తారు. అండ్ అలాగే నిప్పుల వర్షాన్ని కురిపిస్తారు. అండ్ అలాగే మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తారు. దాంతో ఆఫ్రికన్స్ అందరూ కూడా మరణిస్తారు. అలా వచ్చేసి విలన్ ఎంట్రీ జరుగుతుంది. ఇక ఆ విలన్ వచ్చేసి ఆఫ్రికా తర్వాత ఇండియానే మనం ఇలా నాశనం చేయాలి, ఇండియా దేశాన్ని అనే దాన్ని ఒక మ్యాప్ లో నుంచి తీసేసేటట్టు చూడాలి, ఇండియా మొత్తాన్ని నేనే రూల్ చేయాలనుకుంటారు. దాని తర్వాత సీన్ లో వచ్చేసి తలపతి గారు వచ్చేసి విడుదల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురుతో అయితే మాత్రం ఆడుకుంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో వచ్చేసి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నా జాబ్ పోయినా సరే నాకు ఆనందంగానే ఉంది, నువ్వు జైలు నుంచి ఇంత తొందరగా బయటికి రావటం అనేది చాలా మంచి విషయం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నేను బయటికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు నా కూతురుని జాగ్రత్తగా తీసుకో అని చెప్పేసి వెళ్తాడు. ఇక వెళ్లే ముందు వచ్చేసి నా కూతురికి అయితే మాత్రం ఒక కోరిక ఉండేది, నా భార్య వచ్చేసి
వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంది. కానీ నా కూతురిని కూడా నేను ఎప్పటికైనా ఆర్మీ ఆఫీసర్ చేయాలని నాకు ఒక కోరిక ఉంది. కానీ తనకి ఫియరోఫోబియా అనేటటువంటి ఒక వ్యాధి ఉంది అని చెప్పేసి వెళ్తారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్ ఓపెన్ చేయకు, ఎందుకంటే వాళ్ళ అమ్మకు సంబంధించిన వస్తువులు అక్కడే ఉన్నాయి. వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక యాక్సిడెంట్ లో వచ్చేసి మరణించింది అని చెప్తారు. దానికి విజయ్ తలపతి సరే అని చెప్తాడు. అయితే వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి బాయ్ చెప్పగా తర్వాత వెళ్ళేటప్పుడు ఒక లారీ గుద్దేస్తుంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మరణిస్తాడు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ మరణించిన విషయం విజయ్ తలపతి గారికి తెలుస్తుంది. అయితే ఆ విజయ్ తలపతి గారికి తెలిసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూతురికి ఆ విషయం తెలిసి చాలా భయపడుతుంది. నాన్న నాన్న అని కలవరిస్తుంది. కానీ విజయ్ తలపతి గారు ఎలాగలా పెంచుకుంటూ ఎలాగలా చూసుకుంటూ ఉండేవారు. అలా విజయ్ తలపతి గారు వాళ్ళ నాన్నలోని లోటునైతే మాత్రం తీరుస్తూ ఆ కూతురిని పెంచుతూ ఉండేవారు. అలా పెంచుతూ ఉన్నప్పుడు స్కూల్ కి తీసుకెళ్తూ ఉండేవారు. అలా ఆ సీన్ లో వచ్చేసి ఒక పాట వచ్చేది. అయితే ఆ పాటలోనే పోలీస్ ఆఫీసర్ చిన్నపిల్ల కూతురు వచ్చేసి పెద్ద పిల్ల అయిపోతుంది. అలా పెద్దది అయిపోయిన తర్వాత వచ్చేసి సో విజయ్ తలపతి గారు వచ్చేసి నెక్స్ట్ ఏం చదివిపించాలి, ఆర్మీకి ఎలా సైన్ చేయాలని చూస్తారు. ఇక అదే సమయంలో వచ్చేసి పోలీస్ ఆఫీసర్ కూతురు వచ్చేసి కాలేజ్ కి వచ్చి తన ఫ్రెండ్ తోటి సో సినిమాకి వెళ్దామంటే వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఎగ్జామ్ ఉందని చెప్తాడు. ఇక అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి విజయ్ తలపతి గారు పెంచుకుంటున్నటువంటి అమ్మాయిని చూసి వచ్చేసి ఎలాగైనా దీన్ని అనుభవించాలి అని చెప్పేసి కారుకున్న డోర్ అయితే తీస్తారు. అయితే ఆ కారుకున్న డోర్ తీయంగానే వచ్చేసి కావాలని ఆ కారుని గుద్దేసినప్పటికీ ఆ కారు గుద్దుకున్న తర్వాత వచ్చేసి ఆ బండి వెనకమాల ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ని పంపించేసి ఆ అమ్మాయిని అయితే మాత్రం కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తారు. ఇక అదే విషయం వచ్చేసి విజయ్ తలపతి గారికి తెలుస్తుంది. అయితే ఆ విజయ్ తలపతి గారికి తెలిసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి నా పేరేంటో తెలుసుకో, నా పేరు తెలుసుకున్న తర్వాతే నా కూతుర్ని ఏమైనా చేయని చెప్తారు. దానికి వచ్చేసి విజయ్ తలపతి గారు వాట్సాప్ లో పేరు పెడితే ఆ పేరుని ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వేరే అతనికి షేర్ చేస్తారు. అయితే ఆ పేరు చూసిన ఆ వ్యక్తి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా, అతని పేరు తలపతి వీరకోడన్, ఇతనితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఉన్నట్టు తెలీదు. అయితే అతని కూతురుని నువ్వేం చేయకు, వెంటనే వదిలేసి అని చెప్తాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ భయపడి మళ్ళీ విజయ్ తలపతికి ఫోన్ చేసి సార్ తప్పు అయిపోయింది, ఇంకొకసారి ఎవరి జోలు వెళ్ళను అని చెప్పి మీ కూతురుని నేనే ఇంటికాడ వదిలిపెడతానని చెప్తాడు. దానికి తలపతి వచ్చేసి నా కూతురు సినిమాకి వెళ్ళాలని ఆశపడింది, నా కూతురుని సినిమాకి తీసుకువెళ్ళామని చెప్తాడు. దానికి సినిమాకి తీసుకువెళ్తారు. అయితే ఆ సినిమా థియేటర్ లో బాలయ్య సినిమా ప్లే అవుతుంది. దాని తర్వాత సీన్ లో సాయంత్రం వచ్చేసి సో విజయ్ తలపతి గారి కూతురుని అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని వాళ్ళ కూతురుని ఇంటి దగ్గర వదిలిపెడతారు. దానికి విజయ్ తలపతి గారు నువ్వు ఇలాంటి సమయంలో సినిమాకి వెళ్ళటం ఎందుకు అని అడగగా ఆ పాప వచ్చేసి ఇలా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాను అంటుంది. దానికి విజయ్ తలపతి గారు కూడా అది మంచి విషయం లే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అంటారు. అయితే ఆ మాటలు విన్న పూజా హెగ్డే గారు వచ్చేసి సో హీరోకి అయితే మాత్రం ఇంప్రెస్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ లో విలన్ వచ్చేసి ఇండియాకి వచ్చేసి వెపన్స్ తరలిస్తూ ఉంటారు. షిప్ వచ్చేసి ఇండియా బార్డర్ రాగానే ఇండియా వాళ్ళు వచ్చేసి ఆ షిప్ ఆపకపోవడంతో ఇండియా వాళ్ళందరూ కూడా ఆర్మీ వాళ్ళంతా ఆ షిప్ పైకి ఎక్కుతారు. అయితే ఆ పైకి ఎక్కిన తర్వాత ఆ షిప్ లో వచ్చేసి ఒక బొమ్మ అయితే కనిపిస్తుంది. అయితే ఆ బొమ్మ లోపల వచ్చేసి గన్లు అయితే కనిపిస్తాయి. అయితే ఆ గన్లు చూసిన తర్వాత ఈ షిప్ ని మేము ఇండియాకి రానియం, ఇండియా లోపలికి ఈ షిప్ ను పంపించాం. అప్పుడు ఆటోమేటిక్ గా బుల్లెట్లు వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ అందరికి తగిలి ఆర్మీ ఆఫీసర్లు అందరూ అక్కడే మరణిస్తారు. అయితే ఇండియాకి వచ్చేసి ఆ బోట్ ని తీసుకొని వస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఆ విలన్ దగ్గరికి వెళ్తారు. అయితే ఈ ఎమ్మెల్యే వచ్చేసి మొత్తం చేపిస్తాడు. అయితే నెక్స్ట్ సీన్ లో వచ్చేసి విజయ్ తలపతి గారు తన కూతురికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ రోజుకు వచ్చి 4 కిలోమీటర్లు ఉరకమంటూ ఉంటారు. అయితే ఆ ట్రైనింగ్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా తన కూతురికి అయితే మాత్రం నచ్చేది కాదు. ఇక ఆర్మీ పేపర్ లో ప్రతి సంవత్సరం సంతకం చేయమంటే అసలు సంతకం చేసేదే కాదు. ఈ సంవత్సరం కూడా అలా సంతకం చేయకుండా ఉండేది. అలా వచ్చేసి ఒక రోజు మార్కెట్ లో హెగ్డే గారిని వచ్చేసి ఎలాగైనా నా కూతురు చేత సంతకం పెట్టించేలా చూడు, ఎలా అయినా తనని ఆర్మీ ఆఫీసర్ చేయాలనేదే వాళ్ళ నాన్న కోరిక అని చెప్పగా పూజా హెగ్డే గారు ఎలాగైనా నేను తన చేత సంతకం పెట్టిస్తా అని చెప్పి తన ఇంటికి రోజు పిలిచేది. కానీ డాబా పైన మాత్రం సో తన తర్వాత మాట్లాడుకుంటూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సో హీరోయిన్ దగ్గరికి వచ్చి పూజా హెగ్డే వచ్చేసి నువ్వు సంతకం పెట్టు, సంతకం పెట్టిన తర్వాత ట్రైనింగ్ లో ఫెయిల్ అవ్వు అంటారు. అయితే సంతకం పెట్టేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో పూజా హెగ్డేకి అయితే మాత్రం సో థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత సంతకం పెట్టిన సంతోషంలో ఒక పాట అయితే వస్తుంది. ఆ పాట అయిపోయిన తర్వాత విజయ్ తలపతి గారి కూతురు వచ్చేసి ఒక బొమ్మ చూసి బాగా ఫియర్ అయిపోయి ఆ బొమ్మ పట్టుకున్న అతన్ని ఎలాగైనా కొడుతూ ఉంటుంది. విజయ్ తలపతి గారు అది చూసి ఈ బొమ్మకి మరియు ఈ అమ్మాయి భయానికి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటారు. నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఆర్మీ వాళ్ళందరూ మరణించింది న్యూస్ ఛానల్
ఛానల్స్ లో వస్తుంది. అయితే ఆ న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చేసి ఆ బొమ్మ అయితే కనిపిస్తుంది. అయితే విజయ తలపతి గారు వచ్చేసి ఆ బొమ్మ వచ్చేసి న్యూస్ ఛానల్ లో రావడం కూడా గమనిస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి తన కూతురికి అయితే మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఆ బొమ్మను చూపిస్తారు. అయితే ఆ బొమ్మ చూసిన తర్వాత తనకు మళ్ళీ ఫియర్ అయిపోతుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ సీన్ లో వచ్చేసి తన కూతురు అయితే మాత్రం తన అమ్మని కొడతం చూస్తారు. అయితే తన అమ్మని వచ్చేసి కొంతమంది కొట్టి బొమ్మని ఇవ్వమని అడుగుతారు. కానీ తన అమ్మ బొమ్మ వచ్చేసి ఆ బొమ్మని నేను ఇవ్వను అని చెప్పడంతో వాళ్ళ అమ్మని అయితే మాత్రం అక్కడే మరణించేలా చేస్తారు. అది గుర్తు వచ్చి మళ్ళీ వచ్చేసి తను అరుస్తుంది. అయితే విజయ తలపతి గారు అది చూసి ఆ బొమ్మకి మరియు తన అమ్మకి ఏదో సంబంధం ఉందని చెప్పి ఆల్రెడీ ఓపెన్ చేయొద్దు అన్న రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ రూమ్ మొత్తాన్ని చెక్ చేయగా ఆ రూమ్ లో వచ్చేసి ఆ బొమ్మ అయితే కనబడుతుంది. అయితే ఆ బొమ్మ వెనక వచ్చేసి ఒక గన్నుని చూస్తారు. అయితే ఆ గన్ను చూసిన తర్వాత పూజ హెగ్డే గారితో వచ్చేసి ఈ బొమ్మ వెనక గన్నుల్ని తరలిస్తున్నారు. ఈ బొమ్మలు ఎక్కడ తయారు చేస్తున్నారో ఏంటో మొత్తం తెలుసుకొని పూజ హెగ్డే గారికి చెప్తారు. అయితే పూజ హెగ్డే గారు వచ్చేసి మొత్తం బొమ్మలు వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు ఇండియాకి 50 లక్షల బొమ్మలు వచ్చాయి. అంటే 50 లక్షల గన్నులు వచ్చాయి ఇండియాకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు అని చెప్తారు. దానికి విజయ తలపతి గారు కూడా ఈ గన్నులన్నిటితో ఏం ప్లాన్ చేస్తున్నారని తెలుసుకోవాలని చూస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఒక సైంటిస్ట్ వచ్చేసి విజయ తలపతి గారి కూతురికి ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఈ డాక్యుమెంట్ ని వచ్చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వు, ఎమ్మెల్యే గారికి ఇది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్తారు. అయితే ఆ డాక్యుమెంట్ వచ్చేసి సీఎం కి ఇస్తుంది. అయితే ఆ సీఎం కి ఇచ్చిన తర్వాత వచ్చేసి విలన్ కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరో అమ్మాయికి వచ్చేసి ఆ సైంటిస్ట్ వచ్చి ఈ డాక్యుమెంట్ ఇచ్చి పంపించాడు. ఆ డాక్యుమెంట్ లో వచ్చేసి మొత్తం మనం చేసే పనులు మరియు వచ్చేసి గన్లు తరలించే వాటి గురించి ఉంది. ఎలాగైనా నువ్వు అమ్మాయిని పట్టుకోవాలని అంటే అమ్మాయిని ఎలాగైనా సరే మరణించేలా చేయాలని చెప్పేసి కొంతమందిని గ్యాంగ్ అయితే చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి విజయ తలపతి కూతురికి అయితే పెళ్లి సంబంధం వస్తుంది. అయితే ఆ పెళ్లి సంబంధం వచ్చేసి విజయ తలపతికి అసలు ఇష్టం ఉండదు. అయితే విజయ తలపతి వచ్చేసి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని, డబ్బు అహంకారం ఉందని చెప్పేసి నువ్వు ఇలా చేస్తున్నావు అని కాలర్ పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్తాడు. దానికి వచ్చేసి విజయ తలపతి కూతురు అయితే మాత్రం విజయ తలపతి గారితో మాట్లాడటం మానేస్తుంది. విజయ తలపతి గారిని అసలు నాతో పట్టించుకోకు, నా దగ్గరికి నువ్వు రాకు అని చెప్తుంది. దానికి విజయ తలపతి గారు కూడా ఎంతో బాధపడతారు. సీన్ లో వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి విజయ తలపతి కూతుర్ని మరణించేలా చేయమని కొంతమంది గ్యాంగ్ ని పంపుతారు. ఆ గ్యాంగ్ వాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గరకు వస్తారు. కానీ తలపతిని చూడంగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే ఊర్లో గుంపులో ఉన్న ఒక అతను వచ్చేసి తలపతిని చూసి ఎందుకు అంత భయపడ్డావంటే తలపతి వచ్చేసి పెద్ద క్రిమినల్ అండ్ అలాగే ఇంతకు ముందు వచ్చేసి ఊరి వాళ్ళ కోసం 30 మందిని ఏకంగా వచ్చేసి మరణించేలా కొట్టారు అని చెప్తారు. అయితే అది విన్న వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆ కూతుర్ని తరలించాలి. ఆ కూతుర్ని తరలించిన తర్వాత వచ్చేసి వాడిని ఏమైనా మనం చేయగలమని చెప్తారు. అయితే నెక్స్ట్ సీన్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో వచ్చేసి అడవిలో వచ్చేసి 30 మందిని వచ్చేసి కొట్టి విజయ తలపతి గారు మరణించేలా చేస్తారు. ఎందుకంటే ఆ ఊర్లో మినరల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ ఊరిని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పగానే అందరూ భయపడతారు. నెక్స్ట్ సీన్ లో వచ్చేసి విజయ తలపతి గారు వచ్చేసి ఎలాగైనా తన కూతురుని వచ్చేసి ఏదో ఒకటి చేద్దామని విజయ తలపతి గారు తెలుసుకుంటారు. తన కూతురికి ఎంత చెప్పినా సరే నీకేదో జరగబోతుందని తన కూతురు మాత్రం పట్టించుకోకుండా ఎప్పటిలాగా కాలేజ్కి వెళ్ళేది. అయితే ఆ కాలేజ్ లో ఉన్నటువంటి తన లవర్ ఫ్రెండ్ వచ్చేసి నీ లవర్ పిలుస్తున్నాడని చెప్పేసి అమ్మాయిని ఎక్కించుకొని ఒక సాటకు తీసుకొని వెళ్తాడు. అది విజయ తలపతి గారు తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయిని వచ్చేసి కొడుతూ ఉంటారు. అయితే అమ్మాయిని కొడుతూ ఉంటారు. అయితే ఆ కొడుతూ ఉన్నప్పుడు విజయ తలపతి గారిని గట్టిగా నాన్న అని పిలిచినప్పుడు విజయ తలపతి గారు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా కొట్టి ఆ కూతురుని అయితే మాత్రం కాపాడుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి బ్రో ఐ డోంట్ కేర్ అనే డైలాగ్ తోటి ఇంటర్వెల్ కార్డ్ అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో విజయ తలపతి గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. 2006లో వచ్చేసి చాలా మంది వచ్చేసి కళ్ళు తాగుతారు. అయితే ఆ కళ్ళు తాగిన వాళ్ళంతా కూడా సో వచ్చేసి పడిపోతారు. పడిపోయి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. అయితే ఆ హాస్పిటల్ దగ్గర వచ్చి 60 మంది వరకు పడిపోయి ఉంటారు. 60 మంది వచ్చేసి సారా తాగటం వల్లే పడిపోయారని చెప్పేసి అందరూ ధర్నా చేస్తూ ఉంటారు. ఆ సారా ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే. అయితే ఆ ఎమ్మెల్యేని వచ్చేసి ఎవరు ఇచ్చేలాగా ధర్నా చేస్తూ ఉంటారు. అయితే ధర్నా చేసే వాళ్ళందరి మీద కూడా గన్ ఫైరింగ్ చేసి దాదాపు వచ్చేసి 100 మంది పైగానే మరణించేటట్టుగా ఫైర్ చేస్తారు. అయితే ఆ ఫైరింగ్ లో వచ్చేసి ఒకే ఒక ఆమె మిగులుతుంది. ఆమె వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎలాగైనా వచ్చేసి ఈ సారా అమ్మిన వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి పోలీసులకు చెప్తుంది. అయితే ఆ పోలీసులో ఉన్నతను వచ్చేసి ఆ ఇంటికి అయితే వెళ్తాడు. ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన వాడు ఎమ్మెల్యే జోలు వెళ్తే ఏ మాత్రం కూడా నన్ను ఏం చేయలేవని చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే వచ్చేసి అతనికి వచ్చేసి ప్యాంట్ షర్ట్ తిప్పేసి బయటకైతే పంపిస్తారు. అయితే బయటకు వచ్చిన తర్వాత అందరూ చూసి అతన్ని నవ్వుతారు. అతనికైతే మాత్రం బాగా పరువు పోతుంది. అయితే ఆ పరువు పోయిన తర్వాత ఒక రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లోనే ఉంటారు. అయితే ఆ రూమ్ లో ఉన్న తర్వాత అందరిని అతను తిడుతూ ఉంటారు. ఇంకొక ఆమె వచ్చేసి ఒక పక్క వచ్చేసి ఆమె ఒక్కటే వచ్చేసి మరణించకుండా మిగిలింది కాబట్టి ఆమె ధర్నా చేస్తూ ఉంటుంది. ఆమెతో పాటు చాలా మంది కూడా ధర్నా చేస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో వచ్చేసి ఆమెని మరణించేలా చేయాలని ప్లాన్ వేస్తారు. ఇక అదే సమయంలో విజయ తలపతి గారిని ఆ ఊరికి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక అదే సమయంలో విజయ తలపతి
తలపతి గారు వచ్చేసి అందరిని కొట్టి ఆమెనైతే మాత్రం బతికిలా చేస్తారు. నెక్స్ట్ సీన్ లో తలపతి గారు వచ్చేసి ఆ ఊర్లో ఉన్న ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యేకి అయితే మాత్రం నిన్ను ఎలా ఉన్నా సరే నువ్వు ఆ రాజ్యం ఎంత పెద్దదైనా సరే కూల్చేస్తా అని చెప్తాడు. దానికి వచ్చేసి ఆ ఎమ్మెల్యే వచ్చేసి పోయినసారి నీలాగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, అతనికైతే మాత్రం షర్టు ప్యాంట్ లేకుండా రోడ్డు మీద తిప్పాను, నీకు అవి కూడా ఉండవని చెప్తాడు. దానికి విజయ తలపతి గారు చూసుకుందామని చెప్పి ఆ ఇంటికైతే వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్లి భోజనంకి వెళ్తాడు. ఆ భోజనానికి వెళ్ళిన తర్వాత విజయ తలపతి గారు వచ్చేసి అక్కడ ఈ ఎమ్మెల్యేని కొడతారు. అయితే ఈ ఎమ్మెల్యే ఫ్యాన్స్ మొత్తం వస్తారు. అప్పటికే ఈ విజయ తలపతి గారు వచ్చేసి దాదాపు 100 మందిని వచ్చేసి ఆ ఇంట్లోకి ఎవరిని రానికుండా బాంబులు పెడతాడు. అయితే వచ్చేసి విజయ తలపతి గారు వచ్చేసి ఆ ఎమ్మెల్యేని వచ్చేసి బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్ట్ చేస్తాడు. అలా అరెస్ట్ చేసిన తర్వాత ఒక పాట వస్తుంది. లాస్ట్ సీన్ లో వచ్చేసి పోయినసారి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక రూమ్ లోనే ఉంటాడు కదా, ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇలా ఉన్న ఎమ్మెల్యేలు వచ్చేసి మమ్మల్ని ఏం చేయలేకపోతున్నా, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని నేనేం చేయలేకపోతున్నా అని చెప్పేసి నేను ఎలాగైనా సరే దేశం మొత్తానికి రారాజు అవ్వాలి, ఆ పక్కన చదువు రానోళ్ళు కూడా వచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతున్నారని చెప్పి నేను కూడా ఏదో ఒకటి అవ్వాలని చెప్పి అనుకుంటాడు. అలా అనుకుని ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. అయితే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని వచ్చేసి బట్టలిప్పి తిప్పించినటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను నీ మీద రివెంజ్ తీర్చుకోవట్లేదు, మనం ఇండియా మొత్తాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం, ఎలాగైనా సరే ఇండియా మొత్తాన్ని మన అధికంలోకి తెచ్చుకుందాం అని చెప్పేసి అతనికైతే ఒక ప్లాన్ చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఒక అతను ఉరుక్కుంటే వచ్చి విజయ తలపతి కోసం చూస్తారు. విజయ తలపతి గారు ఊర్లో ఉన్నారని తెలుసుకొని జాతర దగ్గరికి వెళ్లి విజయ తలపతి గారితో చెప్తారు. చెన్నై మొత్తం చాలా చోట్ల బాంబులు పెడుతున్నారు, బాంబులు పెట్టి వచ్చేసి ఊరు మొత్తాన్ని ధ్వంసం చేయాలని చెప్పి విజయ తలపతి గారు చెప్తారు. విజయ తలపతి గారు తెలుసుకొని వచ్చే లోపే సగానికి సగం తమిళనాడు అయితే మాత్రం కాలిపోతుంది. విజయ తలపతి గారు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఎందుకని ఇలా చేస్తున్నావు అని అడిగితే విజయ తలపతి గారితో వచ్చేసి ఇలా ఎంతమంది జననాయకులు వచ్చేసి ఉన్నారు మన దేశంలో, వీళ్ళ వల్లే వచ్చేసి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, చదువు రానోళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మేము కూడా ఈ ఊరు మొత్తాన్ని ధ్వంసం చేసేస్తా, ఈ దేశం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేసి మేము కూడా ఈ దేశానికి ముఖ్యమంత్రి అవుతా అని చెప్తాడు. దానికి విజయ తలపతి గారు అతన్ని వచ్చేసి కాల్ చేస్తారు. అయితే కాల్చిన తర్వాత విజయ తలపతి గారిని కోర్టులో వచ్చేసి ఇతని వల్లే ఊరు మొత్తం బ్లాస్టులు జరిగాయని చెప్తే దానికి వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి అవును నా కొడుకు వచ్చేసి ఇంట్లో మారణాయుధాలు దాచిపెట్టారని చెప్పగా విజయ తలపతి గారిని జైల్లో పెడతారు. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్న వాళ్ళ కూతురు వచ్చేసి ఇన్ని కష్టాలు ఉంచుకొని నా దగ్గర ఎందుకున్నావంటే నీకోసమే వచ్చినప్పటి నుంచి నీ కాడే ఉంటున్నా అని చెప్తారు. దానికి నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా కూతురుని జాయిన్ చేసుకో అంటే ఆడపిల్లలు ఉన్నది కేవలం వంటల కోసమే అని చెప్తాడు. దానికి వచ్చేసి పుషప్ చేయమంటే చేయలేదు, మళ్ళీ వచ్చేసి దిగి కొట్టమంటే కొట్టలేదు. దానికి విజయ తలపతి గారు వచ్చేసి రింగ్ లోకి వచ్చి ఒక అతన్ని కొడతాడు. ఇదేనా నీ బెస్ట్ స్టూడెంట్, నీ బెస్ట్ స్టూడెంట్ పని ఇంతేనా అని చెప్తాడు. దాని తర్వాత నెక్స్ట్ సీన్ లో వచ్చేసి ఒక చిన్న పొద్దుల స్కూల్ కి వెళ్ళి సో భగవత్ కేసరిలో ఉన్నటువంటి ఒక సీన్ ని చెప్తారు, ఇక్కడ తాకూడదు అని చెప్పేసి. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆర్మీ ఆఫీసర్ వచ్చేసి మీరు ఇంత మంచి వాళ్ళు అనుకోలేదని చెప్పి తన కూతురుని మళ్ళీ ఆర్మీలోకి తీసుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో వచ్చేసి గన్లు మొత్తం ఇండియాకి తరలించినట్టుగా విజయ తలపతి గారు తెలుసుకొని ఎలాగైనా ఇది ఆపాలని చెప్పేసి సివిల్ వార్ ని ఆపకుండా వచ్చేసి విజయ తలపతి గారు చూసుకుంటారు. ఇక లాస్ట్ లో వచ్చేసి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో విజయ తలపతి గారు వచ్చేసి గెలిచి ఊరు మొత్తాన్ని కూడా కాపాడి ఇండియా మొత్తాన్ని కూడా సేవియర్ గా నిలుస్తాడు. ఇదనమాట ఓవరాల్ గా జననాయకన్ యొక్క మూవీ ఫుల్ స్టోరీ. అయితే ఈ స్టోరీ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.